ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. చాలా కాలంగా వాళ్ళు ఎదురు చూస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా విడుదల డేట్ ను ప్రకటించారు మేకర్స్. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగానే కల్కి సినిమా రిలీజ్ విషయంలో మెగాస్టార్ సెంటిమెంట్ ను వాడేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చి సూపర్ హిట్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయి మే 9న కల్కిని కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ లుక్స్ కల్కి సినిమాపై అంచనాలు పెంచుతుంది. ఈ రిలీజ్ డేట్ కు ప్రమోషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా కల్కి టీజర్ ను కూడా విడుదల చేసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేయాలని మేకర్స్ చూస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ విషయంపై కూడా అధికారిక ప్రకటన రానుంది. ఇక కల్కి 2898 ఏడీ సినిమా విషయానికి వస్తే టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునే, దిశా పటాని నటిస్తుండగా లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ రోల్ లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి హీరోగా బ్రహ్మయుగం పేరుతో ఓ చిత్రం రూపొందుతుంది. భూతకాలం ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. లేటెస్ట్ గా బ్రహ్మయుగం టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కార్ అడవిలో ఒక పాడుపడ్డ ఇంట్లోకి వెళ్తే వ్యక్తి తన చుట్టూ వినిపిస్తున్న వింతైన సౌండ్స్, ఆ వెనకాల వచ్చే బీజిఎం సస్పెన్స్ తో టీజర్ అదిరిపోయింది. 72 ఏళ్ల వయసు గల మమ్ముటి జెట్ స్పీడ్స్ తో నటించే సత్తువ ఉందంటే తనకు సినిమాపై ఉన్న మక్కువేందో అర్థమవుతుంది. ఆ బ్రహ్మయుగం మూవీని ఒట్టేపాలెం, కొచ్చి, ఆదరపల్లి తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించారు. ఇప్పటికే బ్రహ్మయుగం నుంచి రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై మంచి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. అర్జున్, అశోకన్, సిద్ధార్థ్, భరతన్, అమాల్దా, లీజ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్నాడు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు వశిష్ఠతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ భారీ సినిమా కోసం మేకర్స్ ఏకంగా 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా బాలీవుడ్ భామ దీపికా పదుకొనెను తీసుకువస్తున్నారట. ఇందుకు సంబంధించిన సంప్రదింపులు కూడా ఇప్పటికే జరిగాయట. ఇక దీపికా కూడా ఈ ప్రాజెక్టుపై సుముఖంగానే ఉన్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాగూర్ పేరు గట్టిగా వినిపించింది. దాదాపు ఫైనల్ అయ్యింది అనుకున్నారంతా, కానీ అనూహ్యంగా లైన్లోకి దీపికా వచ్చారు. దీంతో మృణాల్ చిరుతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఇక మెగా 156 మూవీ విషయానికి వస్తే ఈ సినిమాకు విజృంభణ అనే టైటిల్ అనుకున్నారట మేకర్స్. ఈ టైటిల్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. చోటా కే నాయుడు కెమెరామ్యాన్ గా చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి. మనిషికి సంకల్ప బలం ఉంటే విశ్వంలో అన్ని శక్తులు ఏకమై అతని విజయ తీరాలకు చేరుస్తాయి. దానికి ప్రత్యేక నిదర్శనం హనుమాన్ సినిమా అనే చెప్పాలి. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం ఒక యుద్ధమే చేశాడు. హనుమాన్ లాంటి సినిమా చేయడం సాహసమే అని చెప్పాలి. ఈ సాహసాన్ని తన సంకల్ప బలంతో ఛేదించాడు ప్రశాంత్ వర్మ. భారీ అంచనాల మధ్య జనవరి 12 థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. జై హనుమాన్ నినాదాలతో సినిమా హాల్ హోరెత్తిపోయింది. ప్రశాంత్ వర్మ హనుమాన్ను చూపించిన విధానాన్ని చేతులెత్తి మొక్కుతున్నారు ప్రేక్షకులు. నిజంగా హనుమంతుల వారిని దర్శించినట్లుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక
సినిమా చివర్లో హనుమాన్ సీక్వెల్స్ పై ఆసక్తిగా పెంచారు. ఇక ఎన్ టైటిల్స్ వచ్చి ఆ ఒక్క షాట్ సెకండ్ పార్ట్ పై ఆసక్తిని పెంచింది. ఆ షాట్ లో హనుమాన్ రాముడికి ఒక మాట ఇచ్చినట్లుగా చూపించారు. ఆ మాట ఏంటి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నలా మారిపోయింది. బాహుబలి సినిమా సీక్వెల్ కోసం రాజమౌళి అచ్చం ఇలాంటి సస్పెన్స్ మెయింటైన్ చేశారు. అప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఇంటర్నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు అదే రేంజ్ లో హనుమాన్ రాముడికి ఇచ్చిన మాట ఏంటి అనేది ట్రెండ్ కానుంది. దీంతో హనుమాన్ సీక్వెల్ గా రానున్న జై హనుమాన్ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఈ సీక్వెల్ 2025లో రానున్నట్లు ప్రకటించారు మేకర్స్. హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకోబోతున్న నేపథ్యంలో సీక్వెల్ ఎలా తెరకెక్కనుందో చూడాలి. మరి కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్ తన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి అరుణ్ మాదేశ్వరం దర్శకత్వం వహించారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్తో ఆడియన్స్ను ఇంప్రెస్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా వైడ్ గా వస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళ వర్షన్ థియేటర్లోకి వచ్చేసింది. కానీ తెలుగులో మాత్రమే రిలీజ్ కాలేదు. దీనికి కారణం లేకపోలేదు. టాలీవుడ్లో సంక్రాంతికి వచ్చే సినిమా లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో పండగ బరిలో నిలిచింది పెద్ద స్టార్. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయలేదు. ఇక లేటెస్ట్ గా తెలుగు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 20న కెప్టెన్ మిల్లర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ఏషియన్స్ రిలీజ్ చేయనున్నారు. 1930-40లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ ఇంపార్టెంట్ రోల్ చేశారు. ప్రియాంక అరుణ్ మోహన్సి రోహిన్ గా నటించింది. టీజీ త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్ సెయిందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 3వ సినిమా కావడంతో గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ఈగర్గా వెయిట్ చేశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన గుంటూరు కారం సినిమాకు ఆడియన్స్ నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. మహేష్ బాబు పక్క మాస్ లుక్ లో అదరగొట్టిన కథ అంతగా లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇక గుంటూరు కారం సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రికార్డ్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అవడంతో మొదటి రోజు సూపర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు ఇండియా వైడ్ గా 42 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రెండ్ వర్గాల అంచనా. సంక్రాంతి సెలవులు కావడంతో ఈ సినిమాకు మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. అటు హనుమాన్కు యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. నిన్నటి నుండి ఇండియన్ సినీ థియేటర్స్ అన్ని జై హనుమాన్ నినాదాలతో ఊగిపోతున్నాయి. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ అద్భుతానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్ కి, తేజ సజ్జ యాక్టింగ్ కి థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమాను చూడడానికి ఎగబడుతున్నారు ఆడియన్స్. దీంతో మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఫస్ట్ డే 12 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందట. నిజానికి ఈ సినిమా వచ్చిన టాక్ కి ఇది చాలా తక్కువ. దానికి కారణం సరైనన్ని థియేటర్స్ దొరకకపోవడం, టికెట్లు రేట్లు పెంచకపోవడం. ఈ 2 కారణాల వల్ల సినిమా కలెక్షన్స్ చాలా వరకు తగ్గాయి. ప్రస్తుతం సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో రానున్న రోజుల్లో హనుమాన్ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లకు పైగా వసూలు రాబట్టే అవకాశం ఉందని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఈ సినిమాకు నార్త్ లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన అక్కడి ఆడియన్స్ కూడా ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత తక్కువ బడ్జెట్తో ఆ రేంజ్ గ్రాఫిక్స్ ఎలా చేశారో అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే నార్త్ లో కూడా ఈ మూవీ రికార్డ్స్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.